నాకు ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తూ ఉంటాను. సెక్స్లో కూడా పాల్గొంటూ ఉంటాను. సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషాంగం పూర్వచర్మం ఘాట్లు పడ్డట్లుగా అవుతుంది. శిశ్నం వెనుక చిన్న చిన్న పొక్కులు లాంటివి కూడా అనేకం కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందువల్ల? ఇంకా పెళ్లి కాలేదు, మరి చర్మం పురుషాంగ పూర్వచర్మం ఘాట్లు పడుతున్నాయి, చర్మం వెనక ఘాట్లు సిస్టమ్ ఘాట్లు చిన్న చిన్న పొక్కులు ఉన్నాయంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన సొగరుచి ఉంటుంది. సొగరు వచ్చిన వాళ్ళకి చర్మం పొగులుతుంటుంది, అది ఉందేమో చూడాలి. రెండోది అంటే కొంతమందికి పురుషాంగం పూర్వచర్మం టైట్గా ఉంటుంది. ఆ టైట్గా హస్తప్రయోగం చేస్తుంటే ఒకసారి పొగులుతుంది, పైన అవన్నీ బ్రేక్ అవుతుంది, స్కిన్ అవుటర్ లేయర్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి దానివల్ల కూడా ఘాట్లు వస్తుంది. అంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళు చూడాల్సి అంటే షుగర్ ఉందేమో చూడాలి. చిన్నపిల్లలు షుగర్ ఏంటి అనుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా షుగర్ ఉంటుంది, అది ఫస్ట్ షుగర్ వేసుకోవాలి. ఇక శిష్ణం వెనక చిన్న చిన్న పుక్కులు వచ్చాయంటే అందరికీ శిష్ణం వెనకాతల ఆ గ్రూవ్ దగ్గర కొన్ని వందల వేల గ్లాండ్స్ ఉంటాయి, పెర్పిచ్యువల్ గ్లాండ్స్ ఉంటాయి. అవే అక్కడ తడిని తయారు చేస్తాయి. స్కిన్ డ్రై అయిపోకుండా మనకు ఎలా అయితే చర్మం మొత్తం శ్వేత గ్రంథులు ఎలా ఉంటాయో ఆరోగ్య సిస్టమ్ వెనకాతలు కూడా ఉంటాయి. దాని నుంచి తడి తయారవుతుంది. ఆ తడి చేస్తుంది సిస్టమ్ ఎండిపోకుండా, గ్లాన్స్ ఎండిపోకుండా కాపాడుతుంది. అంతే, అదే ఉంటుంది. అంతకంటే జబ్బు కాదు, ఏం కాదు. ఇన్ఫెక్షన్స్ వచ్చి మాత్రం అవి పెద్ద అవుతాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ గ్లాండ్స్ పెద్ద అవుతాయి, పెద్దవై ఇబ్బంది కూడా పెడతాయి. అంచేత అక్కడ ఇన్ఫెక్షన్ ఉందా చేయాలి, డాక్టర్ మొత్తం ఒకసారి చూపించుకుని షుగర్ను చూడడం ఒకటి, ఈ ఇన్ఫెక్షన్ చూసుకుని చేయాలి. అంతకంటే వేరే ఇంకేం కాదు. డాక్టర్ మాత్రం ఇలాంటి ఎప్పుడైనా ఉంటే మాత్రం అండి తప్పకుండా డాక్టర్ చూపించుకోవాలి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.